అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హలో హలో స్పందన మాట్లాడేది? అవును, నాన్న సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం. మీ హస్బెండ్ చిన్నా గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఏం చేద్దాం? మ్యూచువల్ డైవర్సా లేకపోతే కాపురం చేస్తారా? ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 1.5 year అవుతుంది నాన్న. ఏంటి పంచాయతీ? పెద్ద మనుషుల పంచాయతీకి కూడా రారట మీరు. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కాదు కదా. వచ్చారు కదా మేడం. నేను ఇప్పుడు బయట ఉన్నా. నేనే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు కాల్ చేసి నేనే మాట్లాడతా మేడం. ఎంతసేపు పడుతుంది నాన్న? ఒక 2 hours పడుతుందండి. ఒక 2 minutes మాట్లాడినా. అసలు నీ ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే నేను ఫర్దర్ గా వాళ్ళని పెద్ద మనుషులు మేడం. నేనేమన్నా పిల్లల్ని మామూలుగా ఇవ్వలేదు మేడం. నేను 10 days తీసుకొస్తారని ఇచ్చిన. కాదు నాన్న, ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి వదిలేసావా లేదా? అవును, ఆఫీస్ దగ్గర వదిలేడు. 6 months పిల్లలు నీ దగ్గరే ఉన్నారు. నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? వాళ్ళు ఇప్పుడు మేము మమ్మీ దగ్గరికి వెళ్తారా అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళాం, అసలు మమ్మీ మాకు లేనే లేదా అంటున్నారు వాళ్ళు. అంత పెద్ద పసి పిల్లలకి నువ్వెందుకు వదిలేసావు నాన్న? నువ్వు వదిలేయడానికి రీజన్ ఏంటి? ఆఫీస్కి వెళ్ళి వదిలేయడం ఏంటమ్మా? తల్లి పిల్లల్ని వదిలేయడం ఏంటి తల్లి? ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. ఓకే, నేను చేసింది తప్పే కాదనట్లేదు. నేను 7 months అయింది మా ఇంటికి వచ్చి ఒక్క రోజు నన్ను చూడలేదు, పిల్లలు ఎలా ఉన్నారని అడగలేదు. నేను ఏ ఇంటెన్షన్ తోటి ఇచ్చానంటే, ఇంత ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ ఫీవర్ వచ్చినా గానీ మా దగ్గర పంపించారు. మా పెద్ద పాపని ఉంచినాం. అట్లా ఆ ఇంటెన్షన్ తోటే మళ్ళీ నా పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తారన్న ఇంటెన్షన్ తోటి ఇచ్చిపెట్టినా గానీ. మరి 1 year అయిపోయింది కదా నాన్న. నువ్వు 10 రోజులు చూడాలా, 1 నెల రోజులు చూడాలా? మరి పిల్లల్ని తెచ్చుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నించలా? ప్రతి దానికి ఆడదాన్ని తప్పు తల్లి నేర్పిస్తుందంటే ఏ తల్లి నేర్పిస్తుందండి? సరే, మీ ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టావమ్మా? నేనెందుకు కొట్టిన? నన్నే మొన్న ఎంత కొట్టిండు వాతలు పడేటట్టు? అడగండి అడగండి, ఎంత వాతలు పడేటట్టు కొట్టిండు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మీ ఆయన నువ్వు కొట్టిన వీడియోలు చూసాము, మీ మామగారిని నువ్వు బూతులు తిట్టిన వీడియోలు చూసాము. ఇంత దారుణంగా మాట్లాడతారా నాన్న? ఏమంటున్నాడు ఆయన? అప్లై చేయమని నేను సిగ్నేచర్ ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తావా? నాకైతే పిల్లలైతే వద్దు. ఆయన పిల్లల్ని ఇప్పుడు ఎలాగో పిల్లలు నన్ను నేను లేనంటున్నారు కదా, నాకైతే పిల్లలు వద్దు. సరే, మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? నేను పేపర్స్ అవి రెడీ చేసి పిలుస్తాను నిన్ను. మా పేరెంట్స్ ని కూడా అనుకోవాలి కదా మేడం. ఇప్పుడు ఆయన పేరెంట్స్ తోటి ఎవరి మాట విని మీ వరకు వచ్చిండో నాకు తెలియదు. మరి ఆయన అంతమందిని చేసిన సరే, ఒక పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిస్తాను, అక్కడికి వచ్చి మరి మీరు మీ కండిషన్స్ ఏంటో మాట్లాడతారు. మేడం నేను ఏమంటున్నా, సంబంధం చూసిన ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. నువ్వు అసలు ఎమోషన్ అవ్వకు, నువ్వు ఎమోషన్ అవ్వకు, కూల్ గానే మాట్లాడు. నేను అసలు సీరియస్ అంటే మీ బాబాయ్ మీ మామ సంబంధం చూసారు, మీ బాబాయ్ మీ మామ సంబంధం చూసారు అంటే తప్ప? మా బాబాయ్ మా మామ సంబంధం చూడడం వాళ్ళకి తెలియదు, మాట్లాడడం నీకు తెలీదు. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఆ అబ్బాయి నిన్ను భరించడం ఇష్టం లేదు. ఏం కంక్లూజన్ ఇవ్వను. నేను ఎందుకు ఇస్తాను? ప్రతి దానికి ఆడదానికి తప్పు అంటాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ 5గురిని అన్నది, నా పెళ్ళం నోరు తెరవదు అంటాడు. ఈ జనరేషన్ లో ఎవరండి మేడం? సరే, దానికోసం మీ ఆయన్ని కొట్టేస్తావా నువ్వు? నేనెందుకు కొట్టాను మేడం? నీ వీడియోలు చూపించినా పోనీ నువ్వు ఎన్నిసార్లు కొట్టావు అనేది. సరే మేడం, ఫేక్ వీడియోస్ నేను కూడా క్రియేట్ చేస్తా. కాదు, ఎప్పుడో కొట్టిన వీడియోలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడానికి అవుతుందా? ఓకే మేడం, కొట్టాను కదా. సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళ ఊరికొచ్చి తెలుసుకోండి. వాళ్ళ పెద్ద కొడుకుని వాళ్ళ బిడ్డని అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎలాంటి. ఇది వీళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగమంటున్నావు? అడుగు. వాళ్ళ పెద్ద కొడుకు ఎందుకు రాడు అడుగు, పెద్ద బిడ్డ ఎందుకు రాదు అడుగు, చిన్న బిడ్డ ఎందుకు రా. నా పెళ్లికి వాళ్ళ ఒక్క బిడ్డ వచ్చింది, మరి 5గురిని అన్నాడు కదా, 5గురు ఎందుకు రాలేదు? ఏమన్నా అంటే మా అన్నయ్య రాలేదు అంటాడు. మా అన్నయ్య ఎందుకు రాలేదు అనేది మాకు తెలుసు. మరి వాళ్ళ 5గురు ఏమన్నా అంటే నా పిల్లల్ని నేను మంచిగా సాధినా, నా బిడ్డలు మంచిగా ఉన్నారు అంటాడు. ఇక్కడ ఒక నిమిషం నాన్న, ఒకవేళ ఉంటే భార్యాభర్తలు అనేవాళ్ళు పిల్లలతో కలిసి ఉండాలి, లేదా కోర్టుల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ గా ఏదో ఒక మాట అనుకుని విడిపోవాలి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ కైనా నేను ఒక పెద్ద మనుషులు మీటింగ్ పెట్టిస్తాను, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీరు వచ్చి కూర్చొని మాట్లాడతారా? మరి ఇక టీవీ షో దాకా మీరు రారు. కానీ నేనైతే డైరెక్ట్ నా ఇచ్చ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పెళ్లి చేసుకొని. పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా మామ నా బాబాయ్. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసింది లేదు, వీళ్ళు మాట్లాడింది లేదు. ఏమన్నంటే మేము చేసినాము మీరు రానంటున్నారని నోరు తెరిస్తే అబద్ధాలు. వాళ్ళ ఊరోళ్ళే మొన్న పంచాయతీకి వచ్చిర్రు డిసెంబర్ లో. ఏమన్నారు తెలుసా? మీ గుద్ద కింద తప్పు పెట్టుకుని వాళ్ళని ఎందుకు అంటున్నారు రానన్నారు తెలుసా? వాళ్ళ ఊరోళ్ళకి అంటే మీరు ఊరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు చెప్పు, నీ తరపునే నేను మాట్లాడతాను. ఏం చేద్దామో చెప్పు, నువ్వు ఎలా అంటే అలా. మేడం నేను ఏం మాట్లాడను, నా పేరెంట్స్ లేంది, పెళ్లి పెద్దలు లేని కాదు కాదమ్మా, ఒక నిమిషం. ఏ కుటుంబం అన్నా అరేంజ్డ్ మ్యారేజ్, మీదేం లవ్ మ్యారేజ్ కాదు. 2 కుటుంబాలు. ఒక్క నిమిషం నాన్న, నన్ను మాట్లాడి నాన్న, ఒక్క నిమిషం నేను నన్ను మాట్లాడినాయి. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి సంబంధాలు అనుకునే పెళ్లి చేశారు. కర్మ కొద్దీ మీ ఇద్దరికి పడట్లా. ఆ రోజున నువ్వు
వాళ్ళ డాడీ. పోనీలే నాన్న, విన్నమ్మా, నన్ను మాట్లాడి, నువ్వు మాట్లాడినంత సేపు విన్నాను కదా. మేము పిల్లలు పుట్టేదాకా బాగున్నాం. ఎప్పుడైతే వాళ్ళ అమ్మకు స్పైల్ సర్జరీ అని వెళ్ళినామో అప్పటి నుండి వాళ్ళ నాన్న పిల్లలకి ఎందుకు బట్టలు ఇస్తావంటాడు, ఎందుకు స్నానం పోస్తావంటాడు, ఆడోళ్ళే చూస్తారంటాడు. మరి సరే, పిల్లలకి స్నానం చేయించమంటేనే కదా నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు. పిల్లలకి స్నానం చేయించమంటేనే కదా 1.5 years బ్యాక్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు. స్నానం చెప్పమంటే ఎందుకు వెళ్తాం మేడం? ఆ రోజు మీ హస్బెండ్ కి హెల్త్ బాగోక, రోజు ఇంట్లో మీ ఆయనే పని చేస్తాడట, పిల్లలకి స్నానం చేయిస్తాడట, స్కూల్ కి తీసుకెళ్తాడంట, అవి నిజమా కాదా? మేడం నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నాకు నేను డెలివరీ అయితే వీళ్ళు ఎవరు రాలేదు. నేను మా అమ్మని అన్ని పనులు చేసుకున్నాము 5 నెలలు. కనీసం నిజాలు ఒప్పుకుంటున్నావు, సంతోషం. నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తాను, మీరు మా ఆఫీస్ కి వచ్చినా పర్వాలేదు, కూర్చోబెట్టి. కాదు కదమ్మా, విను విను విను. అరే ఒక్క నిమిషం వినరా బాబు, ఒక్క నిమిషం విను. నీ ప్రాబ్లం ఎక్కడో ఒక్కడ సొల్యూషన్ రావాలి అంటే మీ పేరెంట్స్ ని తీసుకొని వచ్చినా పర్వాలా, లేదు మేడం మీరు నాకు న్యాయం చేయండి అని నువ్వు నన్ను కాంటాక్ట్ అయినా పర్వాలేదు. ఒక విషయం చెప్తా మేడం. ఇప్పుడు సరే మీరు ఇప్పుడు అంటున్నారు, మొన్న వాళ్ళే 4 పెద్ద మనుషులను పట్టుకొని వచ్చిర్రు. మరి వచ్చినప్పుడు పంచాయతీలు ఏం చేయాలి, సొల్యూషన్ చూడాలి కదా. అవును, అంటే అందరికి తెలియదు కదా నాన్న ఎలా మాట్లాడాలి ఏంటి అని. ఎందుకు తెలియదు? వాళ్ళ నాన్నకు అన్ని తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పినట్టు. నువ్వు అలాగే మాట్లాడి వాళ్ళు అలాగే మాట్లాడితే ఇట్లాగే ఆగిపోద్దిగా లైఫ్ అంతా. ఎక్కడో ఒకటి సొల్యూషన్ తీసుకొద్దాం. పోనీ మీ వైపు నేను మాట్లాడతాను. ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు 4 పెద్ద మనుషులను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ తల్లిగారింటికి రానని రాసిమంటే నేను ఎందుకు రాసిస్తాను? నా తల్లిదండ్రి లేని నేను ఎక్కడికి వెళ్ళి పుట్టినా చెప్పండి? బాండ్ పేపర్ మీద రాసియాలంట తల్లిదండ్రులు. నెలకి 2 సార్లు పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే నీ పిల్లలు ఎక్కడ బతకాలి తల్లి? నువ్వేమో మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయి 1.5 years ఉంది. మీరు ఎవరి మీద ప్రామిస్ చేయమన్నా చేస్తా. నేను ఎప్పుడు ఇవన్నీ వాళ్ళ నాన్న కల్పితాలు, అన్ని కల్పితాలు చెప్పి నేర్పిస్తుండే అబ్బాయికి. ఇప్పుడు సరే, మరి మీ ఆయనతో కలిసి ఉంటావా? నేను కొన్ని కండిషన్స్ పెడతాను, నువ్వు ట్రీట్మెంట్లు అవి తీసుకొని మీ ఆయనతో కలిసి ఉండడానికి నీకు రెడీ అయినా? పోనీ నువ్వేదంటే అది చెప్పు. సరే మేడం, ఇప్పుడు నాకు ప్రాబ్లం అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 1.5 years లో మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళాం అడగండి. మీ ఆయన నువ్వేదో కంక్లూజన్ చెప్తావా అని మరి పిలుస్తున్నాడు నిన్ను. అదే ఎన్నిసార్లు మమ్మల్ని ఆల్రెడీ 1 year బ్యాకే ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం వినమ్మా. 1 year బ్యాకే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఏం చెప్పామో తెలుసా? 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్ల చెప్పినట్టు విని సర్దుకుంటూ మెల్లగా అమ్మాయిని మార్చుకోండి, లేదా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకొని సొల్యూషన్ తెచ్చుకోండి. వాళ్ళ నాన్న ఇద్దరు సెట్ చేయాలన్నాడు. వాళ్ళ నాన్న ఎన్ని పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టినా నువ్వు ఎక్కడ తగ్గుతున్నావు నాన్న? నువ్వు పిల్లల్ని ఇది ఇడిచిపడేసావు. మీ అమ్మ నాన్న నీకు ఇంపార్టెంట్, భర్త తిన్నాడా ఉన్నాడా ఎలా ఉన్నాడా అని నీకు తెలియదు. ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరమ్మా నిన్ను యాక్సెప్ట్ చేసేది? కాదు, నీకు అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు ఎలా తల్లి? ఇట్లా మాట్లాడితే ఎవరు న్యాయం చేయగలుగుతావు? అదే మనకు కొంపల ముంచేది ఏదన్నా ఉంటే అంతే. మీరు ఒక అడ్వకేట్ చాలా చూసాను, నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే నాన్న నీకు ఫేవర్ గా చేస్తాను. నువ్వు కాపురం కావాలంటే కాపురం నిలబెడతాను, వాళ్ళకి కండిషన్స్ పెట్టి. అరే నువ్వే అసలు వాళ్ళకి ఇక్కడ ఛాన్సే లేదు. నీ ఫేవరే మాట్లాడతాను నేను. నీకేది కావాలో చెప్పు, అదే చేద్దాం. మీరు నాకు ఫేవరే చేస్తారు కావచ్చు. నీకేది నాన్న ఎక్కడన్నా ఏముంటాయి? 2. 1 నా భర్తతో నాకు కాపురం చేయించండి. 2 మేడం నాకు అవసరం, వీళ్ళ అవసరం, వీళ్ళ కుటుంబం అవసరం, నాకు చాలా నరకం పెట్టేశారు కాబట్టి నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించండి, నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను నీకు. నువ్వేదంటే అదే చెప్పు. ఓకే మేడం, నేను ఒక్క విషయం చెప్తా మేడం. చెప్పమ్మా. ఇంట్లో లేడీస్ అన్నప్పుడు ఒక పని కాకపోతే ఒక పని దగ్గర అదైతమా లేదా 2 పిల్లలు పుట్టాక నాకు నార్మల్ డెలివరీ అయింది, కానీ నేను రెస్ట్ తీసుకోలేదు మేడం. నాకు మళ్ళీ 2 ఎంబడెంబడే పుట్టారు. వాళ్ళు అయితే ఎవరు ఒక్కరు వచ్చి చూడలే. ఏమన్నంటే నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి వచ్చి చూడలేదని మాట్లాడతారు. ముందు వాళ్ళ నాన్నమ్మ మమ్మీని ఉత్తిగా చెడిపోయిన. ఒక్క నిమిషం. నీకు జీవితకాలం ఉండాల్సింది నీ అత్త మామ నీ భర్త. నువ్వు తల్లిదండ్రుల కోసం ఈ కుటుంబాన్నే పక్కన పడేసావు. వీళ్ళతో నీకు ఏదైనా కష్టం ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడాలి, లేదా మా లాంటి వాళ్ళతో మాట్లాడితే ఏం చేద్దాం? వాళ్ళని చంపేద్దామా? పోనీ కాదు. ఇప్పుడు నువ్వు ఎట్లా మీ తల్లిదండ్రుల దగ్గరికి మాట్లాడడానికే వెళ్ళొద్దమ్మా అంటే నువ్వు అంత ఆవేశపడిపోయి వెళ్ళిపోయావు. వీళ్ళని కట్ చేయలేము మనం, ఎందుకంటే వీళ్ళ లైఫ్ లాంగ్ ఈ గోత్రం, ఈ ఇల్లు, ఈ ఇంటి పేరు ఇదే నడుస్తాయి కదా మనకి. అవును మేడం, నేను అట్లా అనుకున్నా కాబట్టి 2 పిల్లల్ని కన్నా మేడం. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా మరి వాళ్ళ కొడుకు కూడా అనుకునే వాళ్ళు అయితే ఎందుకు ఒకసారి రాలేదు? పిల్లలు పుడితే ఎందుకు రాలేదు? పిల్లలు పుట్టే రాకుండా సరే వాళ్ళు మంచోళ్ళు కాదంటావా? సరే ఒక్క నిమిషం నాన్న, వాళ్ళు వెళ్ళినా మేడం. నా పిల్లలు పుడితే రాకున్నా గానీ వాళ్ళ మమ్మీకి పైల్ సర్జరీ అని తెలియగానే నేను వెళ్ళినా. చెప్పారమ్మా, చెప్పారు నాన్న. నీ మంచి చెప్పారు, ఒక్క నిమిషం, నీ మంచి చెప్పారు, నీ చెడు చెప్పారు. అందుకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం.
నేనేమన్నా అమ్మాయి ఏ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు మారారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు సరే నాన్న, అందుకే నీకే ఆప్షన్ ఇస్తున్నాను రా బాబు. మ్యూచువల్ డైవర్స్ అంటే నేను ఫ్రీ సర్వీస్ చేస్తా, నీకేం న్యాయం కావాలో ఏం కాంపెన్సేషన్ అడుగుతావో చెప్పు, అది రీజనబుల్ గా ఉంటే. ప్రతి విషయంలో ఆడదాంది తప్పు అంటాడు వాళ్ళ నాన్న. నేనేం తప్పు చేసినా? నేను ఎవరితో పోయినా నేనేం తప్పు చేసిన మేడం? ఇవి చిన్న చిన్న విషయాలు రా బాబు. మీ విషయంలో నేను వాళ్ళకి కూడా అదే చెప్పాను, మీ మధ్య పొడిగిస్తారు మీకు తెలియదు మేడం. అరే నేను ఇప్పుడు అదే చెప్పాను ఇవి చాలా చిన్న చిన్న రీజన్స్ అండి. ఉంటే కలిసి ఉండండి, లేదా మ్యూచువల్ మాట్లాడదాం. ఆ అమ్మాయి ఏదంటే నేను అదే ఫైనలైజ్ చేస్తాను, మీకు ఇక్కడ రైట్స్ కూడా ఇవ్వట్లేదు నేను అన్నా. సరే మేడం అని మీ నెంబర్ ఇచ్చారు. నువ్వేదంటే అదే, నువ్వు ఒక 2 రోజులు టైం తీసుకో, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేసి మేడం నాకు ఈ న్యాయం చెయ్యండి అని నువ్వు అడుగు, నేను అట్లాగే చేసి పెడతాను నీకు. నేను ఇక్కడ వాళ్ళు వచ్చారని వాళ్ళకి కూడా ఇవ్వట్లా హామీ, నీకే ఇస్తున్నాను. అసలు ఎన్ని వద్దు, ఇవన్నీ అయిపోయినాయి. నా దగ్గర నీకు కావాల్సింది 2. ఒకటి, కాపురం కావాలంటే చెప్పు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి యాక్సెప్ట్ చేయించి మాట్లాడు. అదే నన్ను నమ్ముతావు కదా, ఒక్క నిమిషం నన్ను నమ్ముతావు కదా. రమ్య గారు రీజనబుల్ గానే చెప్తారు. ఇద్దరు పిల్లలకి అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులను ఇద్దామా, లేదా నువ్వు నరకం పడకుండా మ్యూచువల్ ఇప్పిద్దాం. నువ్వు రిపీటెడ్ గా అడగొద్దు. నేనేం చెప్పాను వాళ్ళకి, నేనేమి న్యాయం చెయ్యట్లా, అమ్మాయిని అడిగి అమ్మాయి ఏది కావాలంటే అది చేస్తాను. నేను తప్పనట్లేదు, కానీ నా మనసులో ఎంత బాధ అనిపిస్తుంది నా పిల్లల్ని నేను వదిలేసి ఉన్నందుకు. నాకు తెలుసు ఇప్పుడే అన్నావు కదా నాకు పిల్లలు వద్దు ఎవరు వద్దు అని. సరే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఒకసారి ఫోన్ చేయండి ఈ నెంబర్ కి. రమ్మనండి మేడం, పెళ్లి పెద్దలను తీసుకొని రమ్మనండి. పెళ్లి పెద్దలు రండి, ఆ రోజు ముహూర్తం పెట్టిన పంతులు రమ్మనండి అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈ రోజు ఎవరుంటే వాళ్ళే. నేను వచ్చాను కదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు రమ్య గారు ఉన్నారు, 2 వైపులా ఉంటే అమ్మా అదే మేము బయటే సెటిల్ చేసుకోమన్నాం. ఒక్క నిమిషం తల్లి అమ్మా, ఇక్కడ మీ పేర్లు రివీల్ అవ్వవు. ఆల్రెడీ వాళ్ళకు ఊర్లో పరువు లేదు, కావాలంటే వెళ్ళి తెలుసుకోండి బయట. నానా ఇప్పుడు అవన్నీ అడగట్లేదురా బాబు, 1 ఇయర్ నుంచి అవన్నీ క్లియర్ చేసుకొని ఇక ఫైనల్ గా మా దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఉన్నది 2 వైపులా రమ్య గారు. మరి ఇంకెవరన్నా పిలిపించి చేసుకోమనండి, వాళ్ళ నా టీవీలో వాళ్ళనే చేసుకోమనండి. మేము టీవీ వరకు రామ్, మాకు పరువు ఉంది, మాకు మా ఊరు. ఇప్పుడు మిమ్మల్ని టీవీ షోకి రమ్మన్నానా, నాకు ఫోన్ చేయమని చెప్పానా? నాకు ఫోన్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి అనుకోని. రికార్డ్ అవుతుంది నాన్న, ఇది టీవీ షోలో కదా రికార్డ్ అవుతుంది. నేనే ఇప్పుడు రికార్డ్ అవుతుంది, ఇంకా తర్వాత నువ్వు చేసే ఫోన్ రికార్డ్ అవ్వదు. నువ్వు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే రమ్య గారు నాకు ఇట్లా కావాలండి, నా కండిషన్స్ ఇవి, అవి చెప్పు. పరువు తగలేదు, మాకు ఉంది పరువు అనేది ఒకటి, మాకు మా ఊర్లో సరే అమ్మా, ఒకవేళ పెద్ద మనుషులు పంపించమంటే పంపిస్తాం, లేదా మేడం నాకు ఈ న్యాయం చేయండి అంటే చేస్తా. నువ్వు సాగదీస్తూనే ఉంటే ఎక్కువసేపు మాట్లాడడం కదా. వేరే అమ్మాయితో మాట్లాడితే కూడా దొరకబట్టి నేను పంచాయతీ చేస్తే కూడా వాళ్ళ నాన్న ఏం లేదు, ఏం మాట్లాడతలేడు అన్నట్టు మాట్లాడిండు తెలుసా. నువ్వు ఇట్లా మాట్లాడితే నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను, కాపురం నిలబెట్టుకోవడానికి ఏదన్నా ఉందా అని నువ్వు ఇలా మాట్లాడితే. లేదమ్మా వాళ్ళకి లేదు తల్లి, వాళ్ళకి లేదు, నేను వాళ్ళకి ఇవ్వట్లే ఆప్షన్, నీకు ఇస్తున్నా, నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు నాకు ఫోన్. మేడం సంసారం అనేది ఇద్దరం చేస్తాం కదా అమ్మా, నీకున్న నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వు ఆలోచించుకుని 2 డేస్ తర్వాత చెప్పుదల్లా. నీకు ఇది కాదులే సరే ఒకే ఆప్షన్ ఇస్తున్నాను. కాదు నీకు ఫస్ట్ ఏం ఇచ్చాను, ఒక ఆప్షన్ ఇచ్చాను నాన్న, మ్యూచువల్ డైవర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అన్నావు. నేను ఒక విషయం చెప్తా మేడం, రేపు వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా, ఇగో అన్ని నువ్వే మాట్లాడినావు మేడం తోటి, మేమేమన్నా నోరు తెరవని ఇచ్చిందా నాన్న మేడం అంటాడు వాళ్ళ నాన్న. అయినా పర్వాలేదు, నేను అలానే వాళ్ళతో షో స్టార్ట్ చేశాను. నేను అమ్మాయి వైపే మాట్లాడతానండి, ఆ పిల్ల 2 పిల్లలకి తల్లి, ఆ అమ్మాయి నాకు డైవర్స్ కావాలి అంటే మీరు కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, నేను మ్యూచువల్ డైవర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తాను అన్న. ఓకే మేడం మీ ఇష్టం అండి అన్నారు. నీకు నేనేం మాట్లాడుతున్నా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పునానా, ఆ కాల్ రికార్డ్ అవ్వదు, ఓకేనా? నీకు లీగల్గా ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్తున్నా. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాలి. జాగ్రత్త నాన్న, బాయ్. నాపైనే ఏడుస్తుంది సార్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం సార్ అయిపోయింది, ఒక నిమిషం సార్. అమ్మాయితో మాట్లాడు, అమ్మాయి డెసిషన్ తీసుకోవడానికి ఈ రోజుతో అయిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే 1.5 ఇయర్ నుంచి క్లమ్జీ అయిపోయిన కేసు ఇదంతా. నోటుకొచ్చిన మీరు చెప్పిన 90% ఎలిగేషన్స్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మా ఆయన్ని నేను ఎప్పుడు కొట్టాను, మా ఆయన నన్ను కొట్టాడు అనేది ఎట్లా అందో, తర్వాత క్లైమాక్స్లో అవునండి కొట్టాను. నెక్స్ట్ అమ్మ ఇంట్లో పనంతా మీ ఆయనే చేస్తాడంట కదమ్మా, పిల్లల్ని స్నానం చేయించడం దగ్గర నుంచి ఫీజు టిఫిన్ల దగ్గర నుంచి స్కూల్కి పంపించడం వరకు అంటే అవునండి నాకు బ్యాక్ పెయిన్ ఆయనే చేస్తాడు.
మరి రిపీటెడ్గా ఇంటికి వెళ్ళిపోతావా అంటే మా అమ్మ నాన్న చూడొద్దంటే నేను ఎందుకు ఊరుకుంటాను అంటుంది. అంటే మీరు చెప్పిన ఎలిగేషన్స్ రిపీటెడ్గా మీ లైఫ్ స్టైల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి థింక్ చేసే ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది. ఏంటి కాపురం నిలబెట్టుకోవాలా వద్దా అంటే మీరు ఒక చిన్న పాయింట్ చేస్తుంటే ఆవిడ రియాక్షన్ అంత హెవీగా ఉంటుంది. ఇక్కడ మేజర్ రీజన్ ఎవరు అంటే మీ నాన్నగారు. ఆయన ఎమోషనే కానీ కొడుకుని ఆయన పొసెసివ్గా చూసుకునే విధానం కానీ కొంచెం ఇదైతే ఉంది. ఈ కాపురం నిలబడుతుందా లేదా అంటే మేము ఈ నెంబర్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఆ అమ్మాయి మాట్లాడితే ఓకే సార్, లేదంటే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ కేసు అయితే వెయ్యండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ పిల్లలు నాకు వద్దు అని యాక్సెప్ట్ చేసేసింది. నాకు ఫోన్ చేస్తే నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను మ్యూచువల్ డైవర్స్. ఆ అమ్మాయికి ఏదైనా కాంపెన్సేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఆ అమ్మాయి వేసే 498 డీవీసీ ఎంసీ ఏవి కూడా వర్కౌట్ అవ్వు, వెయ్యనివ్వండి. నేను మీకు ఫ్రీ న్యాయ సలహాలు అయితే ఇస్తాను. నా నెంబర్ ఇస్తాను, ఆఫీస్ నెంబరు. మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీ అడ్వకేట్ ఎట్లా చేయాలి, ఎలా చేస్తే బెటర్ ఏంటని చెప్తే, ఎందుకంటే వరంగల్ దాకాను ఇంకో చోట దాకా అమ్మాయి వేసే కేసులు వాళ్ళ ఊరిలోనే వేసుకుంటుంది. ఎక్కడైనా మరీ ఉన్న కేసులన్నీ ఫ్రీ సర్వీసులు చేయలేం కదా. మీరు ఒక నామినల్గా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. ఇవి ఎలా వెళ్ళాలి ఏంటి డ్రాఫ్ట్ల విషయం దగ్గర నుంచి అన్నీ నేను సపోర్ట్ చేస్తాను మీకు. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. మేడం, వాళ్ళు ఏ సమస్యతో అయితే వచ్చారో నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళ ఫాదర్ని చూసినా కూడా బాధ అవుతుంది. వాళ్ళ మదర్ ఇంకా దారుణంగా ఉన్నారండి. ఆవిడే చాలా వీక్గా ఉన్నారు. సో పిల్లల్ని ఎలా చూస్తారు ఏంటనేది కూడా తెలియటం లేదు. మరి ఇన్ని రోజుల పాటు ఆ పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి ఆమె ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కావటం లేదు. చాలా బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఏదో రకంగా ఒక మంచి పరిష్కారం అయితే మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూస్తున్నారు కదా, మీరు కూడా ఎలాంటి సమస్యలతోటి సఫర్ అవుతున్నా కూడా సో కోర్టు వరకు వెళ్ళి కొంచెం డిలే అవుతుంది అని అనిపించేటప్పుడు సో అడ్వకేట్ని కలిసి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక పరిష్కారం రాబట్టుకోవాలని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి.